ఏమన్నారు సార్? ఒక మలయాళీ తెలుగు న్యూస్ చదివితే ఎలా ఉంటుంది అన్నది మీకు అంతే. ఆ వెర్షన్ ఒకసారి వినాలని ఉంది. డెంగ్. ఇది న్యూస్ అండి. అందరికీ నమస్కారం. వార్తలు చదువుతున్నది మీ ప్రభాకర్ నాయర్. ఏంటండి మీ ఎక్స్ప్రెషన్? ఏంటి టెరిడేరింగ్ అని ముఖం తిప్పుతున్నదా అనుకున్నదా? వార్తలు ముందు గుండ్రుగా ముఖం మీదకి మిసిక్ వస్తాయి కదా, అది నేను నోటులో వేసిందండి. అంటే నోటుతోనే దేనితోనే వేయద్దా? ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను న్యూస్ చదువుతాను చూడండి. అందరికీ నమస్కారం. వార్తలు చదువుతున్నది మీ ప్రభాకర్ నాయర్. వార్త నెంబర్ 1. రాష్ట్ర పట్టభద్రుల శాసన ముండల పోలింగ్. రాంగ్ చదివాడా? అదే కరెక్ట్ అండి. నేను ఇక్కడ మాగి ఇంకొక కొమ్ము తోసేసింది, అది ముండ అయిపోయిందండి. ఇది కరెక్ట్. రాష్ట్ర పట్టభద్రుల శాసన మండలి పోలింగ్. సరే, నేను మాకు ఇంకొక కొమ్ము ఎక్స్ట్రా పెట్టేసి ఇప్పుడు కరెక్ట్ చదువుతానండి. ప్రముఖ బాలీవుడ్ సినిమా నటి దీపిక పడుకునే సినిమా నటి అయ్యింది. దీపిక పడుకునే కోట్లు సంపాదించింది. ఏంటి రాంగ్ చదివింది అంటారా? అయ్యిందని గురువాయూరప్ప. ఉండండి, కరెక్ట్ అండి. ఇక్కడ కరెక్ట్ ఉన్నదే. ప్రముఖ బాలీవుడ్ సినిమా నటి దీపిక పదుకోనే సినిమా నటి అయ్యింది. దీపిక పదుకొనే కోట్లు. నేను పడుకోనే అనుకున్నా, ఒంగొనే తొంగనే పెట్టుకున్నదా అనుకున్నానండి. సారీ అండి, నేను కొంచెం రాంగ్ చదివానా? ప్రేక్షకులు క్షమించాడ. వార్తలు చదువుతున్నది మీ ప్రభాకర్ నాయర్. ఓకే, చదువుతాడా? ఇప్పుడు వార్త నెంబర్ 3. అంటే సీటు పట్టలాగా 1, 2, 3 సిదుగు తింటారా? ఓకే, నో ప్రాబ్లం, అయినా పర్వాలేదు. వార్త నెంబర్ 3. బీరుబావిలో పడి బాలుడు మృతి. ప్రాణాలకు తగ్గించి ఆ బాలుడిని బయటికి తీసిన యువకుడు. మళ్ళీ రాంగ్ చదివండి అంటారా? ఏంటంటే మీరు ఇది రాంగ్ అంటారా? కరెక్ట్ అండి. ఇక్కడ బోరుబావి అని ఉంటే నేను కొమ్ము కింద నుంచి మీదకు తోసేసింది, అది బీరుబావి అయిపోయింది. ప్రాణాలకు తగ్గించి అని చదివాడు. కరెక్ట్ సార్. మీరు ఏమంటున్నారు కానీ ఎవరైనా సరే తెలుగు వస్తే బాగా చదువుకుని మాట్లాడాలి, లేదా నోరు మూసుకుని వెళ్ళాలి. నేను సార్ ఇప్పుడు మలయాళంలో రాంగ్ చదివాను కదా, ఇప్పుడే పూర్ణ మార్కెట్ వెళ్ళి 30 days టు మలయాళం టు తెలుగు నేర్చుకుని అప్పుడు మళ్ళీ వచ్చి వార్తలు చదువుతానండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మీ ప్రభాకర్ నాయర్. ఎలా ఉంది?